ఆదోని ప్రజలకు సౌలభ్యంగా పనులు జరగాలంటే, ఆదోని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కావాలంటే, ఆదోని విద్యార్థులకు నాణ్యతమైన విద్య కావాలంటే సమస్యలు పోవాలంటే ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా కొరకై ఇవాళ ఆదోని బంద్ను జేఏసీ కమిటీ వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. పొద్దున్న నుంచి ఆదోనిలో ఒక రౌండ్ కూడా వేశాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ టీ బంకులు వాళ్ళు కూడా అందరూ క్లోజ్ చేశారు. ఆదోని జిల్లాకు మద్దతు తెలిపి 25 రోజుల నుంచి పట్టుదలతో దీక్ష చేస్తున్న జేఏసీ వాళ్ళకి నా ధన్యవాదాలు. ఆదోని జిల్లా కావాలి అంటే ఒక జేఏసీనో రాజకీయ పార్టీలో కలిసి వస్తేనే కాదు, ఆదోని ప్రజల్లో చైతన్యం రావాలి, ఆదోని ప్రజల ముందుకు రావాలి. ఆదోని ప్రజలందరూ వాళ్ళ మనసులో మాకు ఆదోని జిల్లా కావాలని బలంగా కోరుకుంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా వస్తుంది. ఆదోని జిల్లా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు చాలా తీవ్రంగా తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఆదోని జిల్లా కోసం మనందరం చిత్తశుద్ధితో ఉదయం 5 గంటల నుండి పార్టీలకు అతీతంగా మరియు కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు రోడ్ల మీద రావడం జరిగింది. ముఖ్యంగా నేను అందరినీ కూడా అభినందిస్తున్నా. దాంతో పాటు మన అన్న నారాజ్ అన్న ఉన్నాడు ఇక్కడ. స్వామి కెమెరా చూపియప్ప. నారాజ్ వెంకటేష్ అన్న ఆయన కాలు ఇది ఉన్నా గానీ ఈరోజు ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు. నేను ఆదోని ప్రజల్ని ప్రశ్నిస్తున్నా, ఎంతమంది మనము అన్ని బాగుండి ధర్నాల పాలేకున్నా మీ అందరూ ఎట్లా అంటే అతన్ని చూసి మనం ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలా. ఈరోజు అతన్ని మన భావి తరాల కోసం, మన యొక్క సమాజం ముందు కోసం, రేపు మన యొక్క భవిష్యత్తు తరాలు బాగుపడాలని ఈరోజు మన యొక్క ధర్నా చేస్తున్నాం. ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి. ఈ రోజు అందరూ మీ ఊర్లో మీ యొక్క గేర్లో గాని మీ యొక్క ఏరియాలో గాని ఈ యొక్క బంద్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజు పశ్చిమ ప్రాంతం ఏంటంటే మన ఆదోని వెనకబడ్డానికి కారణం ఏమి? ఒకప్పుడు మనం బళ్ళారి జిల్లాలో ఉన్నాం. మాకు వద్దు ఇక్కడ అన్నా గానీ లేదు మీకు రాజధాని ఇక్కడ కర్నూలు వచ్చింది కాబట్టి కర్నూలు రాజధాని అయిపోయింది, రాష్ట్రం మొత్తానికి బాగా అభివృద్ధి చెందామని మన పెద్దలు ఆలోచన చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మనం కలవడం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాలకు ఏమైపోయింది, మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు తీసుకుపోయి హైదరాబాద్ లో పెట్టేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాయకులు ఎదుగుతున్నారే గాని, కొంతమంది లబ్ధి పొందుతున్నారే గాని ఈ పశ్చిమ ప్రాంతాల్లో నీళ్లు లేవు, నిధులు లేవు, ప్రాజెక్టులు లేవు. చూడు, మనం ఇప్పటికీ 70 ఏళ్లు పూర్తయిన స్వాతంత్రం వచ్చి కనీసం తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయం చేసుకుందామంటే పంటకు నీళ్లు లేవు. యువకులు జాబులు చేద్దామంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయి, అనేక ఉపాధి సౌకర్యాలు కూడా కనుమరుగైన సందర్భం. ఇటువంటి సందర్భం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఆదోని వస్తే ఏమొస్తుంది చాలా మంది ఆలోచిస్తారు. కొన్ని ఆఫీసులు వస్తాయి,
కొంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటారు. కాదు కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆదోనే కాదు, ఈరోజు మండలాలు విభజన జరగడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే అనేక నిధులు వస్తాయి, కార్పొరేట్ వ్యవస్థ వస్తుంది, ఇక్కడ ఉంటున్న అనేక మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి మనకు తెలుసుకోవాలి, ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి. ఈరోజు చివర ఉన్నటువంటి ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి 4 అసెంబ్లీ కూడా కేంద్ర బిందువు అవుతుంది. ఆల్రెడీ ఏదో విధంగా ఇక్కడ మనకి ఏముంది, ఒక సబ్ కలెక్టర్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఉన్నాం. అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లా కాబట్టి, ప్రాంతం కాబట్టి మనం ఆదోని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా మేల్కోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అడిగితే కానీ అన్నం పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి మనందరం అడుగుదామా వద్దా? మనం అందరం కూడా వారి వారి స్థాయిలో అందరికీ కెపాసిటీ ఉన్న నాయకులు ఉన్నారు, ఆలోచన ఉన్న నాయకులు ఉన్నారు, మేధావులు, విద్యావంతులు, వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. మనం అందరం కలిస్తే ఖచ్చితంగా ఆదోని జిల్లా సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. We want సాధిద్దాం 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 పోరాడదాం పోరాడదాం ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం. We want కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, హైకోర్టు గుర్తించి ఆదోనికి జిల్లా కోర్టు రావడం జరిగింది. అంటే 20 సంవత్సరాల క్రితమే ఆదోని అనేది జిల్లా కోర్టు అవసరం అనేది గుర్తించినప్పుడు ఇక్కడ జిల్లా కోర్టు అత్యవసరం. ఇంతకుముందు మన సార్ చెప్పినట్లు ఆదోని నుంచి పోవాలంటే మా ఇక్కడ నుంచి వలసపోయే వాళ్ళు కానీ లేకపోతే పని మీద కానీ కర్నూలు పోతే 3 రోజులు అక్కడ నిద్రాహారాలు మాని ఆ హాస్పిటల్ ఎదురుగా కలెక్టర్ ఆఫీస్ ముందు పడుకొని పనులు చేసుకోవాలి రావాల్సిన పరిస్థితి ఉంది. ఒక రైతు గాని ఇంతకుముందు చెప్తున్నాడు మా అశోకానంద రెడ్డి గారు, రైతుల పరిస్థితి, మా సుజ్ఞానమ్మకి చెప్తుంది ఆడవాళ్ల పరిస్థితి. జిల్లా ఎందుకు కాదు, భౌగోళికంగా మనకి జిల్లా అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా? మార్కాపూర్ చాలా చిన్నది, పత్తికొండ లాంటి మార్కాపూర్ జిల్లా చేశారు. మదనపల్లి అటు జిల్లా కోర్టు లేదు, ఏమీ లేదు, అక్కడ జిల్లా కోర్టు జిల్లా చేశారు. మన ఆదోనికి అన్ని హంగులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం భౌగోళికంగా సార్ చెప్పినట్లు మండలాలు ఏర్పాటు చేస్తే అన్ని ఫెసిలిటీస్ వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, రైతాంగం బాగుపడుతుంది, తర్వాత యువత బాగుపడుతుంది, అందరికీ కూడా బాగుంటది. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ఆదోని బార్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున ఖచ్చితంగా జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి. ఆదోని జిల్లా కాకుండా కావడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ జిల్లా కావడానికి చాలా ఇవి ఉన్నాయి. ఎన్ని తీసుకున్నా కూడా భౌగోళికంగా ప్రజలు, అట్లాగే మండలాలు, అట్లాగే వెనుకబడిన ప్రాంతం, బళ్ళారి జిల్లా నుంచి బయటపడిన తర్వాత మన పశ్చిమ ప్రాంతానికి పట్టించుకునే దిక్కు లేదు. 5-6 ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి. జిల్లా వస్తే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనకు అన్ని పనులు అవుతాయి. ఎందుకంటే జిల్లా కోర్టు వచ్చినందుకు మాకు ఎంత సౌలభ్యంగా ఉందంటే మేము కర్నూలు పోవాల్సినటువంటి పని లేదు. జిల్లా కోర్టు ఇక్కడే కాబట్టి సామాన్య రైతు క్లయింట్ కూడా, సామాన్య మానవుడు కూడా వచ్చి ఇక్కడ కేసు వేసుకునే అవకాశం ఉంటది. అట్లా జిల్లా చేస్తే ఆ జిల్లా కేంద్రం అయితే జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు, అన్ని ఆఫీసులు వస్తాయి, ఇక్కడే వాళ్ళ పనులు జరుగుతాయని, మరీ ముఖ్యంగా ఆదోని జిల్లా చేస్తే ఈ వలసల ప్రాంతం ఆగుతుందని, ప్రజలు బాగుపడతారని మొత్తం 5 నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఆదోని జిల్లా కావాలని కోరుకుంటూ నాగేంద్రయ్య, ఆదోని బార్ అసోసియేషన్. ముఖ్యమంత్రి గారిని జేఏసీ తరపున అర్థిస్తున్నాం. దయచేసి చూడండి, అన్ని రాజకీయ వర్గాలు చేతులెక్కి ప్రతి ఒక్క రాజకీయ వాళ్ళకి మొక్కుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఆదోని జిల్లా అందరికీ కావాలి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారికి మరొకసారి విన్నవించుకుంటున్నాం, మా ఘోష వినండి, ఆదోని జిల్లా ప్రకటించండి. మా ఘోష వినండి, ఆదోని జిల్లా ప్రకటించండి. అశోకానంద రెడ్డి, జేఏసీ. ఈరోజు ఆదోని జిల్లా ప్రకటించాలని గత 25 రోజుల నుంచి కూడా బలంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అలాగే నిరాహార దీక్ష శిబిరానికి వచ్చేసి రోజు కుల సంఘాలు అయితేనేమి, రాజకీయ పార్టీలు అయితేనేమి, ఇతర మతాలు అయితేనేమి అన్ని కులస్తులు కూడా మనకు మద్దతు తెలియజేస్తున్నారు. అయినా మాకు ఇంతవరకు
జిల్లా ప్రకటించలేదు. మేము ఏం పాపం చేశాము? పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి మాకు ఆదోని జిల్లా డిమాండ్ చేస్తున్నాము. కానీ ఇంతవరకు ఆదోని జిల్లా డిమాండ్ చేయకుండా ఎక్కడో ఎన్నికల హామీలో ఇచ్చిన సందర్భంగా 3 జిల్లాలు మాత్రమే ప్రకటించారు. మనకి జిల్లా ప్రకటించకపోవడం చాలా బాధాకరము. కాబట్టి మేము జిల్లాని ప్రకటించేంత వరకు కూడా వదిలే ప్రసక్తే లేదు. ప్రాణాలన్నీ అర్పిస్తాం కానీ జిల్లా సాధిస్తామనే నినాదంతో ఈరోజు కూడా ఆదోనిలో 10వ తారీఖు బంద్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బంద్కి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు అయితేనేమి, అందరూ ప్రజా సంఘాలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, కర్షకులు అయితే కార్మికులు అందరూ మద్దతు ఇస్తున్నారు. కాబట్టి బంద్ జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము. నా పేరు దస్తగిరి నాయుడు, జేఏసీ నాయకులు. మిత్రులారా, ఈరోజు ఆదోని పట్టణ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ కార్యకర్తలు మాత్రం రావడం జరిగింది. ప్రధాన పార్టీ నాయకులు కూడా బంద్లో పాల్గొనాలని ఇప్పుడే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆదోని జిల్లాని కూటమి ప్రభుత్వం ప్రకటించకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఉధృతని ప్రభుత్వం గమనించి వెంటనే ఆదోని పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, నా పేరు పగడాల కోదండ, ఆదోని జేఏసీ నాయకులు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మీరు 32 జిల్లాలు చేస్తామని ప్రకటన చేశారు. 32 ప్రకటన చేసి 29 చేశారు. కాబట్టి 29 చేసి మీరు ఏమి చెప్పారంటే 85 కిలోమీటర్ల పైబడి ఉంటే జిల్లా చేస్తామని కానీ స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు. అది 85 కాదు, మాకు 150 కిలోమీటర్ దూరం ఉంది కర్నూలు జిల్లా. దయచేసి మాకు ఆదోని జిల్లా చేయవాలని మిమ్మల్ని కోరుచున్నాము. అలాగే ఇప్పటి పోరాటం కాదు, ఇది సుమారు 65 సంవత్సరాల ముందుగా ఈ పోరాటం జరిగింది. కాబట్టి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటే రైల్వే స్టేషన్ ఉంది, సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే 17 మండలాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము, మా బాధలు మీరు మన్నించి తక్షణమే ఆదోని జిల్లా ప్రకటించాలని మీకు కోరుకుంటున్నాము. దయచేసి మా ఆదోని జిల్లాను ప్రకటించవలసిందిగా మరీ కోరుచున్నాము.